అంటాడు మిస్టర్ హరీష్ రావు. సింగరేణి బొగ్గు అనేది రెండు కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు. మరి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, అవసరమైతే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అంటాడు, కానీ కిషన్ రెడ్డిని అనే నోరు ఎందుకు రావట్లే హరీష్ రావు? ఈ బంధం అదేనా? సీక్రెట్ ఆపరేషన్స్లో భాగంగా ఉన్నదేనా? కిషన్ రెడ్డినో లేకపోతే మోదీనో లేకపోతే బీజేపీ నాయకత్వాన్నో ఎందుకు ప్రశ్నించాడు హరీష్ రావు? ఎందుకు ప్రశ్నించాడు కేటీఆర్? కేటీఆర్కు సరే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శించడమో ప్రశ్నించడమో కాదని లేవు, కానీ కేంద్రం మీద వీళ్ళు ఎందుకు ఇలా నిగ్గదీయరు? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పంగానే ఫడ 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 అటు రామచంద్రరావు ఇటు కిషన్ రెడ్డి ఇంకా ఎక్స్ వైజీ మళ్ళీ అందరూ వచ్చేసి రేవంత్ రెడ్డి అట్లెట్లా మాట్లాడతాడు, ఇట్లెట్లా మాట్లాడతాడు, కిషన్ రెడ్డిని ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని అంటాడు. మరి కిషన్ రెడ్డికి మరి ఎందుకు లేదట? కేంద్ర మంత్రి కాదా? మంత్రివర్గంలో ఆయనకి ప్రయారిటీ లేదా? ఏ రాష్ట్ర మంత్రి అయినా ఆ రాష్ట్రంలో ఉండే అంశాల పట్ల నిబద్ధతతో ఉండి సాధించుకొచ్చి ఇది నేను తెచ్చినా అని చెప్తారు. రామచంద్రరావు మాట్లాడుతుండే 14 లక్షల కోట్లు ఇచ్చిందట ఏది 12 సంవత్సరాల పుష్కర కాలంలో. ఇక వాళ్ళు అంటారు ముష్కరులు వచ్చినట్టుంది అని అంటాడు. ఒరే, ఈ పుష్కర కాలంలో ముష్కరులు మీరు దోచుకున్న దొంగ డబ్బు ఇవాళ మీకు ఈ అహాన్ని తెచ్చిపెట్టింది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందనేదేమో బడ్జెట్కు సంబంధించి, ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నారు అనేది మీ లెక్క. నేనంట అసలు నాకు ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్తున్నారు, కేసీఆర్ పిఎఫ్ స్కామ్లో కేంద్ర మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి కాలంలో ఉన్నప్పుడు పిఎఫ్ స్కామ్లో సహారా ఇండియాకు సంబంధించిన 12 లక్షల మంది కార్మికుల యొక్క బీమాకు సంబంధించిన అంశంలో కేసు బుక్ అయింది. సరే, దాని తర్వాత ఆయన బయటకు వచ్చేసి ఏదో అరెస్ట్ని అడ్డుకోవడానికో లేకపోతే దేన్నో పెట్టుకోవడానికో ఆయన ఫేస్ సేవింగ్ వరకు 100 చేసిండు. దాంట్లో మళ్ళీ వచ్చేసి మళ్ళీ తెలంగాణ రంగు పులుముకున్నాడు, అది వేరు విషయం. మరి కేసు బుక్ అయింది కదా, ఏమైంది ఆ కేసు? ఆ కేసు వివరాలు ఎడిపోయినాయి. మరి మోదీ దాచిందా? లేకపోతే ఈ కార్మిక శాఖకు సంబంధించిన అంశాలు ఎడిపోయినాయి, సిబిఐకి సంబంధించిన అంశాలు ఎడిపోయినాయి? దీని విషయం బీజేపీ మాట్లాడదు, దీని విషయం బీఆర్ఎస్ మాట్లాడాడు. హరీష్ రావు కూడా ఉన్నాడు కదా కేసు. దేనికి హరీష్ రావు కూడా ఆయన మీద కూడా ఉన్నది. ఈఎస్ఐ హాస్పిటల్ సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టాల్సింది పోయి అప్పుడు ఎల్లుబంటి సూర్యనారాయణరావు గారికి అవి ఇచ్చిండ్రట. దాంట్లో సిబిఐ కేసు ఉన్నది. మరి ఈ హరీష్ రావు కూడా ఎటుపోయినట్టు? మరి మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న దొంగాటకం. తర్వాత ఇది కాదనుకుంటే పవన్ దాడి చేపిస్తారు. ఇక్కడ రేపు ఇంకొక ఆయన వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర ఇన్స్టెబిలిటీ ఉన్నది అని చెప్పే కుట్ర ఇది. ఇలా ముఖ్యమంత్రి ఏది మాట్లాడని, ముఖ్యమంత్రి ఏది మాట్లాడితే దాంట్లో ఒక తప్పును తీసి ప్రచారం చేయడం. ఈ నిన్నటికి నిన్న స్కూల్స్ అంటారు, ఆ మొన్న హిట్లర్ అంటారు, ఈరోజు ఇంకోటి అంటారు. నువ్వు ఏదైనాది ఈ ప్రాపగండా స్ట్రాటజీ. ఇది నాదిగా కట్ చేసి వెనకటికి పెట్టి చూసినావు అట్లా. అంటే పాకిస్తాన్ ప్రేమికుడు అని, మరి రష్యా ప్రేమికుడిని ఎవడు ఏమంటలేడు. రష్యా పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది, ఎవరంటలేరు. ఆమె కూడా క్రిస్టియన్ అనుకుంటా. సరే, ఆ రోజు కూడా నేను చెప్పిన, మరి నాకంటే మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు కదా, మరి అది ఎందుకు మాట్లాడతలేదు? రష్యా పర్యటనలో ఉక్రెయిన్ మీదుగా ప్రోటోకాల్లో లేకుండా పాకిస్తాన్ వచ్చి నవాజ్ షరీఫ్ వాళ్ళ మమ్మీ కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొని బిర్యానీలు వచ్చాడు మరి మోదీ. మరి మోదీ కంటే పాకిస్తాన్ ప్రేమికుడు ఎవడని ఉన్నాడా? మరి ఎందుకంటే లేడు పవన్ కళ్యాణ్? మళ్ళీ అటేస్తే సనాతన ధర్మం అంటూ వీడు వస్తారేమో. ఈయన పేరేంటి? రష్యా. ముగ్గురిని కాదు 10 మందిని చేసుకున్నావు కానీ మరి నిన్ను కూడా రష్యా ప్రేమికుడు అనే హక్కు ఉంది కదా మాకు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంది మిత్రులు మాట్లాడుతుంటే అన్నాను స్వభావానికి భిన్నంగా బదిలాయినవి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కొంచెం రాజకీయ తెలుగున్నా మాట్లాడలేము, కానీ అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన వ్యక్తి కాదని అట్లా పక్కన పెట్టినాం. అఫ్కోర్స్ మా పొన్నం గారు మాట్లాడింది,
కానీ సగటు తెలంగాణ వాదుల్లో ఒక భయం ఎందుకు వచ్చిందంటే ఈ హైదరాబాదు ఏదో ఏం సిటీ అది, హైదరాబాదును యూనియన్ టెరిటరీగా చేయడానికి లేదంటే ఈ అందరు వచ్చి హైదరాబాద్ ఎలక్షన్లప్పుడు దీని మీద దాడి చేయడానికి ఈయన టెస్ట్గా పెట్టిండ్రు అని ఒక చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక పద్ధతి ప్రకారం వస్తున్న పరిస్థితి. ఇది తెలియని అంశం కాకపోయినా దీన్ని పోనీ ప్రతిపక్షాలకు విమర్శించే హక్కును మనం కాలరాయొద్దు, ప్రశ్నించొద్దు అనే ఉద్దేశంతో అబద్ధాలు మొదలు పెడతారు. ఇప్పుడు చెప్పిందిగా ఇంతకుముందు గంట పైచలకు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద చంద్రబాబు గారు విశదీకరించింది. దానికి సమాధానం ఒక్కడు రాడు. మన ఊళ్ళో అజకార్యాలని ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, నువ్వు పోయినావు ఆడ తీసుకొని వచ్చినావు అని అంటాడు. ఏ కథ నేను తేలేదురు అని చెప్పుకోవాలి, మా పని ఇదే అవుతుంది. మేము చేసిన ఇప్పుడు సన్న బియ్యం చేసినాము, సన్న బియ్యం గురించి ప్రచారం చేసుకోవడానికి కాదు, వీళ్ళని తిడటానికి సరిపోతున్నది. ఉచిత బస్సు ఇచ్చినాం, ఆటో వల్ల లేపు ఆ ఉచిత బస్సు ఇచ్చడం తప్పి అన్నట్టు ప్రచారం చేస్తాడు, తప్పు చేసినట్టు. ఏ పథకమైనా కానీ ఇలా మేము ఆ రూట్లోకి పోయినాం, 20 కోట్లతో స్కూల్ అయింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్. గట్లాట మోడల్ స్కూల్ ఒక్కళ్ళు దాన్ని బట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పుడు 100 నియోజకవర్గాల్లో అయితే ఎవరు దాని మీద మళ్ళీ తీసుకున్నది ఎవరు? అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. కానీ అక్కడికే ఇప్పుడు మేము రైతు రుణమాఫీ చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది, ఇచ్చిన వాళ్ళు కామ్గా ఒప్పుకుంటారు. కానీ ఈయన వాళ్ళు పంచాయతీగా పెట్టి వీళ్ళు భూతద్దాల వీళ్ళకు 10 టీవీలు ఉన్నాయంటే ఇంకా ప్రాపగండా ఛానల్స్, అవి డొమైన్లు కూడా ఇక్కడ లేవు. ఇంకా పదే మా ఊర్లే వ్యవసాయం చేసుకునే కాంచి మొదలు పెడితే స్టూడెంట్స్ కాంచి మొదలు చేతులలో ఉంటాయి కాబట్టి అబద్ధం వీడు చెప్తూనే ఉంటాడు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, వాళ్ళ గురించి పెద్ద చర్చ నక్కర్లే. కానీ కొన్ని బాధ్యతాయుతమైన పత్రికలు ఉన్నాయి, లైక్ నమస్తే తెలంగాణ లాంటి. ఒక్క వార్త చూపియండి దాంట్లో కాంగ్రెస్ ఇలా నిన్న ఏంటది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఓపెనింగ్ పోయిన శంకుస్థాపన, ఏ ఒక్క వార్త చూపియండి. అసలు ఏది ఉండదు. మొత్తం అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా లేదంటే వాళ్ళకు అనుకూలంగా, ఇది తప్పితే వేరే ఉండదు. అట్లా కొన్ని ఉన్నాయి. చాలా మీడియా సంస్థల్ని కూడా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ను మీరు విమర్శించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళు చెప్పే అబద్ధాలను పదే ప్రసారం చేయడం వల్ల మీకు అముద్రపడి మీడియాకు టిల్ట్ ఉంటుంది, మీడియాకు వ్యూస్ కూడా ఉంటాయి. కానీ వీళ్ళు ఇచ్చే దొంగ అబద్ధాలతో కూడిన వాటిని పదే ప్రసారం చేయడం వల్ల ప్రజలకు ఏం పోతుంది? సమస్య ఏంటంటే బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ఆ బంధం ఉన్న కొంత సెక్షన్ ఉంది కాబట్టి ప్రజాకోణాన్ని ఆవిష్కరించాల్సిన కొంతమంది చేస్తున్న దానికి ఇప్పుడు మీరు దాంట్లో వచ్చే ఒక ప్రశ్న నన్ను అడుగుతారు, ఇక్కడ చెప్పాలి. నేను ప్రాపగండా పత్రిక రాసేదానికి మేము సమాధానం చెప్పాలి, అదే పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ 15 తర్వాత కిషన్ రెడ్డి గారి వెంట పడతా అనే దాన్ని ఇప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు బీజేపీ మిత్రులు. కాబట్టి ఎందుకు అని అంటే మేమేం చేయలేదంటే మళ్ళీ రేపు వచ్చి ఎట్లా మేము ఓట్లాడగాలి. ఒకవైపు ఏమో మోడీ ఈ రోజుకి అనుకుంటా, ఈ రోజుకి ఆయన 12 సంవత్సరాలు అవుతున్నట్టు. మోదీకి తెలంగాణలో మేము పెద్ద గౌరవించాలి, మేము పాలాభిషేకం. ఆయన మోడీ ఏమన్నాడు? తల్లిని చంపి బిడ్డని బతికిచ్చింది అన్నాడు, తలుపులు మూసి బిల్లు చేసింది అన్నాడు. వాళ్ళ ఎంపీనే ఇది పాకిస్తాన్ వేర్పాటు చేసి దానికంటే విభజనతో పోల్చింది. తెలంగాణ వాళ్ళు అంటే పాకిస్తాన్ వాళ్ళు లెక్క కనపడుతున్నారు బాబుని. ఇక వీళ్ళ మనోడు కేటీఆర్ నిమ్మలంగా తెల్లారి అరే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అందరూ అంటారు, మీరు అనకపోతే ఎట్లానే ఆయన గాయించుకున్న ఒక మీటింగ్ ప్రెస్లో చెప్పుకుంటూ గట్లెట్లంటూ అంటే ఆయన పువ్వుతోని కొడితే ఆయన కూడా పువ్వుతోనే కొడతారు. కేటీఆర్ని కేసీఆర్ని ఏమన్నాడు? ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఎత్తుగడగా ముందుకు పోతున్న పరిస్థితి. దీనికి అసలు కారణం ఏంటంటే మా సార్ దూకుడు. ఇప్పుడు ఎంతసేపటికి కేటీఆర్ను హరీష్ రావు మీద చర్చ పెడుతున్న మీటింగ్లలో కానీ మేము ఇలా చెప్పేది
మేము చేస్తున్న పనుల యొక్క దూకుడు కానీ మేము చేస్తున్న వేగవంతమైన అభివృద్ధి కానీ వీళ్లకు అడ్డంకిగా మారింది. 2034 వరకు ముఖ్యమంత్రి నేనే సరే గుబిక్కుమంటల కోసం రాత్రి లేచేదో తయారు చేసుకుంటునేవాడు. తయారు చేసుకొని రేపు ఇది చేద్దాం. వీళ్ళ మధ్యలో ఏమొస్తే అది తెర మీదకి తెచ్చుడు. ఆడ ఒక ఆయన కూర్చుని నల్లికుట్లు ఆయన కేసీఆర్, ఆయనకి ఏం పని లేదు, ఆయనకి ఇప్పుడు మైండే పని చేస్తుంది. కేటీఆర్కి ఒక వార్త, హరీష్ రావుకి ఒక వార్త, అటు పిలిచి బీజేపీ వాళ్ళు ఇది మాట్లాడమనరా, అది మాట్లాడరు, ఇక ఉక్కిరి బిక్కిరి అవుతారు ఇక్కడ అన్నట్టుగా. కానీ ఇలాంటి పరికరాన్ని టెక్నిక్స్తో మీరు చేసే ఎత్తుగడలను తిప్పికొట్టే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు వేసే నక్క వేషాలు తెలియక కాదు, మీరు వేసే తిక్క తిక్క వేషాలు తెలియక కాదు. బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇద్దరు కలిసి, అసలు ఇది ఈ పాకిస్తాన్ అనే దాన్ని ఎవరిది, బీజేపీలది, బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటారు అవుట్ సోర్సింగ్, అది మనదే ఇది మనదే అని. ఇప్పుడు టీవీలకు అనుబంధంగా సంస్థలు ఉంటాయి కదా, ఇప్పుడు వీళ్ళకి టీవీ5 ఉంటే హిందూ ధర్మం అన్నట్టు, ఎన్టీవీ అంటే భక్తి అన్నట్టు, అన్న ఇది నేను వాడుకున్నా దీన్ని వాడుకోని ఇచ్చేస్తాను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు శేఖలు పడితే ఎవరికి తెలియని ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రభుత్వం వచ్చింది పరిపాలన అనే ఉద్దేశంతో. కానీ మీ రాయ ముచ్చట్లు అన్నీ తెలుసు. ఆయనేమో ఈ ఫార్ములా రేస్ కేసులో ఉంటాడు. ఇప్పుడు ఆయన పరమ పవిత్రుడు పూజ్యుడు, ఇప్పుడే వచ్చి మాట్లాడుతాడు కేసీఆర్. దొంగతనం చేసేటప్పుడు సిగ్గుండదు, మాట్లాడేటప్పుడు సిగ్గుండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. హరీష్ రావుకు అసలు ఇంతకుముందు చెప్తున్నాడు మనవాడు, ఆడ అధికారికంగా 23 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పి ఇచ్చింది. ఇది ఎవరి నోట్? ఇది సింగరేణి కాంగ్రెస్ కంపెనీ నోట్. మరి 43 లక్షలు 50 లక్షలు అంటూ ఏం చేయాలి అంటే అబద్ధం చెప్పొచ్చా ఇట్లా? మరి మీ కాలంలో 50 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఉన్నది. మరి అప్పుడేమనాలి అంటే అబద్ధాలు చెప్పొచ్చు ఏదైనా సరే. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన అయ్యా కావేరి గోదావరి అనుసంధానం అయిపోతుందట, ఆడికెళ్ళి నీళ్లు దోసుకపోతుంటే రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని కూర్చున్నట, చంద్రబాబు కళ్ళలో ఆనందం కొరగాడు. మరి నువ్వు బీజేపీ కళ్ళలో ఆనందం చూస్తానికి మరి నీకు నిజంగా నిజాయితీగా నువ్వు సమాజం కొరకు ప్రశ్నించే పరిస్థితి ఉంటే బీజేపీ నాయకులు నిలదీను. మరి కేటీఆర్ నిలదీ, కేసీఆర్ కూడా 6 నెలలకోసారి 7 నెలలకోసారి ఉత్సవ విగ్రహం లెక్క వచ్చి ఊరేగిపోతాడు. ఆయన కూడా బీజేపీ ఏమన్నాడు, మరి ఏదన్నా అంటే మళ్ళీ ఎందుకు వచ్చిన పీడ వేసేస్తారు. ఇది కూడా పరిస్థితి. కాబట్టి కేసీఆర్ నీ స్ట్రాటజీ తెలంగాణ ఉద్యమంలో చూసినాం, పరిపాలనలో ఉన్నప్పుడు చూసినాం, నువ్వు పరిపాలన పోయినాక కూడా నీ గుణం మాటలు. చాలా మందికి ఈయన పెద్ద తెలివికల్లోడు, పెద్ద అసలు ఈయనంత మేధావి ఇంకొక లేడు అని కేసీఆర్ అనుకుంటాడు. దొంగతనం చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి, వంచడానికి తెలివి అక్కర్లేదు అని. తెలివి అంటే ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల్ని గెలిపించేది. ప్రజల్ని గెలిపించేటోడు నాయకుడు కానీ ప్రజల్ని వంచేటోడు నాయకుడు కాదు. చెప్తుండగా మొన్న ప్రజలకు అన్నీ తెలుసు అండి, చాలా మంచిగా తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు అంటాడు. ప్రజలు మోసపోయిండ్రు చెప్తే వినలే అంటాడు. ఇక్కడికి ఇంత తేడా ఉంటున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణలో పడ్డ ఈ బీజేపీ బీఆర్ఎస్ దొంగల పట్ల జాగ్రత్తగా ఉండండి. అందరినీ అనట్లేదు, కొంతమంది కలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు, పవర్ మాంగర్స్ అనొచ్చు, లేకపోతే వాళ్ళకు ఇప్పుడు మేము దిగిపోతే మేము అధికారంలోకి రావాలనుకునే ఈ ఆతృతతో కూడిన దురాశతో కూడిన నాయకత్వం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రశ్నించడం ప్రజలకు కూడా తెలుసు, కానీ ప్రశ్న ఎటువైపు ఉంటున్నది, మంచి వైపు ఎందుకు ఉండట్లేదు, చెడు వైపు ఎందుకు, మంచి వైపు ఉండాలి ప్రశ్న, చెడు వైపు ఎందుకు ప్రశ్న ఉండట్లేదు ఇక్కడ. కాబట్టి ఈరోజు హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా, కొంత బండి సంజయ్ కొంచెం స్లో అయినట్టుంది ఈ మధ్య కాలంలో. వీళ్ళు ఎవరు మాట్లాడినా కేవలం కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడడం ప్రాపగండాలో, అంటే ప్రాపగండా అంటే తెలుగులో చెప్పాలంటే అబద్ధ ప్రచారం, గోబెల్ కూడా అనొచ్చు. ఒక అబద్ధాన్ని పదే చెప్పడం ద్వారా మంచి చేయడానికి ఎవడు సహకరించడు. లక్షల కోట్ల రూపాయలు భూములు తాకట్టు పెట్టి అప్పులు చేయొచ్చు. ఎస్సీ భూములు ప్రపంచానికి మొత్తం పర్యావరణానికి దెబ్బతీసినట్టు చేసింది.
ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా గిత్తటి చేస్తున్నారు సార్, అడిగే కాడికి వస్తున్నారు. మరి పెట్రోల్ డీజిల్ ధర పెరిగినా ఏమనుకుంటలేరు అంటే సపోర్ట్ చేస్తలేదు. రూపాయి పతనం కూడా, డాలర్ దాదాపు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. అది రోజుకు రోజుకు దాన్ని కూడా స్టేటస్ చెక్ 95, 96, 97, 110, 107 ఇట్లా చూసుకోవాల్సి వస్తున్నది. 2 కోట్ల రూపాయల అప్పులు చేసింది. 2004లో మాది కూడా చెప్తాం 17 లక్షల కోట్ల అప్పు ఉండే, 60 లక్షల కోట్ల రూపాయలు 2014 దిగిపోయే వరకు ఉంది. కానీ 2 కోట్ల రూపాయలు ఎవరికి పెట్టినామనంటే పెట్రోల్తో తీసుకుంటూనే ఉండే, ధరలు పెంచి ద్రవ్యోల్బణం పెంచి తీసుకుంటూనే ఉండే, వృద్ధి రేటు తగ్గుతూనే ఉండే, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతూనే ఉండే, ప్రభుత్వాలు బలపడుతుండే. రాజకీయాల కోసం 1000 కోట్ల ప్యాకేజీలు, బీహార్కి 60,000 కోట్లు, దానికి మధ్యప్రదేశ్కి 80,000 కోట్లు, కాశ్మీర్కి 40,000 కోట్లు. ఎన్నికలకున్న దగ్గరల్లా వాళ్ళు గెలిచే దగ్గరల్లా అదే తమిళనాడుకో, అదే కేరళకో, అదే కర్ణాటకకో, అదే తెలంగాణకు ఇవ్వమంటే మోడీకి అక్కడ పైసలు ఉండవు. మళ్ళా మా సీఎం గారు మాట్లాడిన దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సౌత్ నార్త్ అని చెప్పి ఆయన విడగొట్టే ప్రయత్నం చేస్తుందని. మరి బానిసలుగా ఉండమా మేము? 24% నుంచి రిప్రజెంటేషన్ 20% పడిపోతున్నది. సీట్లు పెంచి మా ముఖ్యమంత్రులతో పని లేదు, మా ఎంపీలతో పని లేదు, మా ఎమ్మెల్యేలతో పని లేదు. ఇక మీరు ఏమైనా మీరు అక్కడ ఉండి గడ్డ మీద ఉండి పాలిస్తుంటే మీకు కప్పం కట్టుకుంటే 54% ఇక్కడ 54% రెవెన్యూస్ సౌత్ స్టేట్ నుంచి వస్తున్నాయి. 17 రాష్ట్రాలలో బీజేపీ ఉంది, 5 రాష్ట్రాలలో బీజేపీ అనుకూలమైన ఎన్డీఏ కూటమి ఉన్నది. ఏ ఒక్క ప్లేస్లో కూడా యూరియా కొరత రా, వస్తే అంతో ఎంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ. ఎందుకంటే ఆయన కూడా పొత్తులో ఉన్నా కూడా ఆయనకు కీడు చేస్తే మళ్ళీ ఆయనకు కీడు అవుతుందని. కానీ ఎక్కడ రాదు, తెలంగాణలో యూరియా కొరత వస్తుంది. ఎందుకు వస్తుంది? తెలంగాణ ఒక్కటే ఉక్రెయిన్ యుద్ధం వస్తుందా? తెలంగాణకు ఒక్కదానికే మొన్న జరిగింది ఏందో, అది ఇరాన్ అమెరికా యుద్ధం అడ్డం వస్తుంది. దానివల్ల మీకు యూరియా అందియలేమంటాం. మేము ఇక్కడ ప్రజల్లో ఇక ఓవర్ సెమ్మటి యూరియా అందిస్తలేరు. కాబట్టి ఇదంతా సౌత్ నార్త్ అని తెచ్చినా అది మోడీ, యూరియా కొరత వచ్చినా అది మోడీ, ఇలా కోల్కు సంబంధించిన అంశాల్లో వచ్చినా కూడా కేంద్రం. రాష్ట్రం ఒక్కటే కేంద్రాన్ని పాలిస్తున్నట్టు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఇలా దేశాన్ని పాలిస్తున్నట్టు. మొన్న అసలు వాళ్ళ ఆనందమేదో నాకు అర్థమైనది. మనోని పేరు అరవింద్ది వస్తావా ఏంది అంటాడు. వస్తే మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తాడా మోడీ? అల్ప సంతోషం. ఎంపీలు అయి ఉంటారు, మంత్రులు అయి ఉంటారు, గతంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉంటారు, బాధ్యత ఉండదు, బాధ్యత లేని ప్రకటనలు. హరీష్ రావు అటు సుదీర్ఘకాలంగా మంత్రిగా ఎలగబెట్టింది, ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా. మరి ఏం చేసినట్టు అప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మాట్లాడరు. ఎందుకంటే చేసేది ఈయన కాదు కాబట్టి. ఏం చేసిండో ఈయన కూడా తెలియదు కాబట్టి. హరీష్ రావు ఏం చేసిండో హరీష్ రావుకి తెలియదు, కేటీఆర్ ఏం చేసిండో కేటీఆర్కి తెలియదు. ఎందుకంటే చేయించేది వాళ్ళ అయ్యా. కాబట్టి ఇంతకుముందు మొన్న చెప్పిన, అందుకనే 4 కుర్చీలు, 4 సీఎం కుర్చీలలో ఒక కుర్చీ పక్కకు పోయి అక్కడ కూడా అది సీఎం అని కొట్టుకుంటుంది. అది ఆ కుర్చీ కూడా ఈడ ముగ్గురులో వీళ్ళిద్దరు, ఈయనే సీఎం, మా డాడీ సీఎం నెక్స్ట్ అంటాడు, లోపల మాత్రం సీఎం అని కొట్టిస్తారు అక్కడి నుంచి. ఇంకొక ఆయన వీళ్ళు ముగ్గురే సీఎం అయితే నేనెందుకు, మరి నేనేమన్నా బానిసనా అని చెప్పి హరీష్ రావు లోపల కొట్టుకుంటాడు. ఇది అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇంకొకటి లేదు వీళ్లకు, ఈ కేసీఆర్ కలవలేని కుటుంబానికి. కాబట్టి ప్రజలు పట్టించుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.